చంద్రబాబు నాయుడు గారు కాశీ వెళ్ళారు. ఇవాళ వారణాసిలో నరేంద్ర మోడీ గారు ప్రచారం చేస్తున్నదే, ఆయన నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని వెంట పెట్టుకెళ్ళినటువంటి చంద్రబాబు గారు చాలా హుందాగా, అక్కడ మామూలుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఆర్భాటాలతో కూడిన రిసీవింగు, లేకపోతే భారీ హంగామా ఉండదు. ప్రోగ్రాంలో హంగామా ఉంటుంది, బట్ రిసీవింగ్కి షో వ్యవహారం ఉండదు, కూల్గా నడిచిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక స్థాయి, ఒక స్టామినా, ఒకప్పుడు ప్రధానమంత్రి నిర్దేశించినటువంటి స్థాయి, ఆ తరహా రిసీవింగ్ కావాలని కోరుకోవాలి. వాళ్ళ కార్యకర్తల అభిమానులు అట్ట కోరుకుంటారు. అయితే చంద్రబాబు గారు మాత్రం ఒద్దికగా ఉండాలనే కోరుకుంటారు. దానికి సాక్ష్యం ఇవాళ వారణాసికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ కొంతమంది, అంటే దాదాపుగా ఒక 15-20 మంది ముఖ్యుల్ని తీసుకుని వెళ్ళారు. అందులో చంద్రబాబు గారు కూడా ఒకళ్ళు. బాబు గారికి సంబంధించి స్వయంగా ఆయన బస్సులో వెళ్ళటం, ఏదైతే షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు వీళ్ళందరూ బస్సులో వెళ్ళడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. అంటే చంద్రబాబు గారు ఎంత బాధ్యతగా, అంటే పొత్తుకు సంబంధించి భారతీయ జనతా పార్టీతో ఎవరైనా ఇంకా బీజేపీతోలో ఉన్నటువంటి వాళ్ళు లేదు అనుకుంటే కనుక తప్పు. పొత్తు విషయంలో చాలా బాధ్యతగా ఉన్నారనడానికి సాక్ష్యం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాల్లో షిండేతో పాటుగా అక్కడ ఆ బస్సులోనే చంద్రబాబు గారు వెళ్ళినటువంటి దృశ్యం కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళడం, ఇద్దరు కలిసి అక్కడ రిసీవ్ చేసుకోవడం, అక్కడ ఇద్దరు కలిసి మోడీ గారిని అభినందించడం అన్నటువంటిది. అంటే ఒకప్పుడు జగన్కి మాత్రమే మోడీ దగ్గర యాక్సెస్ అన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ యాక్సెస్ని, తన యాక్సెస్ ఏంటో నిరూపిస్తే ఇంకో పక్కన చంద్రబాబు కూడా ఆ యాక్సెస్ని ఏంటో ప్రూవ్ చేస్తూ అదే స్థాయిలో మరింత డీప్గా వెళ్తూ ఉన్నారు మోడీ గారితో.